నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. నమస్తే నాగేశ్వర్ గారు. వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది, కేంద్రం గెజెట్ కూడా జారీ చేసింది. కానీ కొన్ని ముస్లిం సంఘాలు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి, దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ నెల 15, 16న సుప్రీంకోర్టు ముందుకు ఈ పిటిషన్ రాబోతోంది. సో న్యాయ సమీక్ష ముందు వక్ఫ్ బిల్లు నిలవగలుగుతుందా? సుప్రీంకోర్టు ఈ వక్ఫ్ బిల్లును కొట్టివేయగలదా అంటే సార్? సుప్రీంకోర్టు ఏం చేస్తుందని మనం స్పెక్యులేట్ చేయలేం, కానీ దీనిపైన కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఏంటి అనేది మాత్రం చర్చించవచ్చు. అల్టిమేట్గా అత్యున్నత న్యాయస్థానం ఏ వైఖరి తీసుకుంటుందనేది మన స్థాయి కాదు. సో ఇందులో మొదటిది, ఈ చట్టంలో అన్ని చెడ్డవే ఉన్నవి, ఈ చట్టాన్ని లాక్ స్టాక్ అండ్ బ్యారల్ అంటారు, అంటే మొత్తానికి మొత్తం కొట్టివేయాలి అని అనడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఈ చట్టంలో కొన్ని ప్రిన్సిపల్స్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఎ వక్ఫ్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి ఉండాలి అని కొత్త సవరణలో ఉంది. అంటే దాదాపు ఈ చట్టం మనకు అర్థం కావాల్సింది అంటే, భారతదేశంలో వక్ఫ్ అనేది ఫస్ట్ టైం 206 అనుకుంటా, ఎర్లీ 1200లో క్రియేట్ అయింది. వక్ఫ్ అంటే ఏంటంటే, ముస్లిం లా ప్రకారము ఒక మతపరమైన కార్యక్రమాలకు కానీ, ఒక చారిటేబుల్ కార్యక్రమాల కోసం ఒక ఆస్తిని నిర్దేశించడాన్ని వక్ఫ్ అంటారు. అంటే ఆ ఆస్తి ఒక వ్యక్తి తన సొంత ఆస్తి కావచ్చు, లేదా ప్రభుత్వాలు కావచ్చు, లేదా ప్రభుత్వాలు లేనప్పుడు ఆ కాలంలో జమీందారులు, నవాబులు కావచ్చు, ఒక ప్రాపర్టీని ముస్లిం లా ప్రకారము దేవుని పేరిట దాన్ని అంకితం చేయడం. ఒక్కసారి వక్ఫ్గా క్రియేట్ అయితే దాన్ని అమ్మరాదు, ఇతరులకు బదలాయించరాదు, గిఫ్ట్ ఇవ్వరాదు, ఈవెన్ వెనక్కి కూడా తీసుకోరాదు. అందువల్ల చాలామంది వక్ఫ్ ట్రస్ట్ ఒకటే అంటున్నారు, అది నిజం కాదు. వక్ఫ్ ట్రస్ట్కున్న తేడా ఏంటంటే, ట్రస్ట్కు కావాలంటే వెనక్కి రావచ్చు, వక్ఫ్లో వెనక్కి కూడా రావడానికి వీలు లేదు. ఒకసారి ప్రాపర్టీని వక్ఫ్కి ఇస్తే దట్ ఈజ్ పర్మనెంట్, ఎందుకంటే దేవుని పేరిట ఇస్తున్నామని. ఎందుకు ఈ వక్ఫ్ క్రియేట్ అయింది అన్నప్పుడు, ఇస్లాం ప్రకారం, నేను ఇస్లాం ఖురాన్ ఏం చదవలేదు, కానీ ఖురాన్ చదివిన వారు చెప్పింది చూశాను, చదివాను కనుక. ప్రొఫెసర్ ఫైజన్ ముస్తఫా అని వన్ ఆఫ్ ది వెరీ ప్రామినెంట్ లీగల్ అకాడమిక్, ఇక్కడ మన నల్సార్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉండే, ఇప్పుడు పాట్నాలోని చాణక్య నేషనల్ లా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. ఆయన కోట్ చేసింది ఏంటంటే, ఖురాన్లో కనీసం ఒక 28 చోట్ల ఈ చారిటీ గురించి చెప్పబడింది అని. ఇప్పుడు ఒక వాదన ఏంటంటే, వక్ఫ్ అనేది ఖురాన్లో లేదు కదా, వక్ఫ్ అనే పదం ఖురాన్లో లేనప్పుడు దానికంత ప్రాధాన్యత ఎందుకు అని. కానీ ఖురాన్లో లేదు అన్నది నిజమే కావచ్చు, కానీ వక్ఫ్కు ఉండేటువంటి భావన ఖురాన్లో ఉంది అనేది ఆయన ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ లాయర్. ఆయన ముల్లా కాదు, ముస్లిం మతనాయకుడు కాదు. సో ఒక కాన్స్టిట్యూషనల్ లాయర్ అయినటువంటి ప్రొఫెసర్ ఫైజన్ ముస్తఫా ఖురాన్లో చెప్పింది ఏంటంటే, నీ ఆస్తిలో బిచ్చగాడికి, దిక్కులేని వాడికి వాటా ఉంటుంది. ఇన్ యువర్ ప్రాపర్టీ ఏ బెగ్గర్ అండ్ డిప్రైవ్డ్ యాజ్ ఎ షేర్ అని నాకు గుర్తున్నంత వరకు చాప్టర్ 26 వర్స్ 19 అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షన్, ఖురాన్లో ఉన్నదాన్ని ప్రొఫెసర్ ఫైజన్ ముస్తఫా కోట్ చేశాడు. సో అందువల్ల ఖురాన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు జకాత్ అని ఉంటుంది. సో ఈద్కు రోజు ప్రేయర్కి వెళ్ళే ముందు తన వార్షిక ఆదాయంలో 2.5% చారిటీకి ఇచ్చిపోవాలి అని. సో అందువల్ల చారిటీ అనేది ఖురాన్లో, ఖురాన్ అనే కాదు, వాస్తవంగా ఏ మతంలోనైనా మనకు చారిటీ ఉంటుంది. దాన ధర్మాలు అనేది హిందూ ధర్మంలో ఉంటుంది, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ క్రిస్టియానిటీలో ఉంటుంది. సో ప్రతి మతంలో ఉంటుంది, ఖురాన్లో కూడా ఈ డైమెన్షన్ ఉంది. అందుకే వక్ఫ్ అనేది ఇవాళ కొత్తగా వచ్చింది ఏం కాదు. 1206లో ముల్తాన్లో ఒక మసీదును నిర్వహించడానికి ఫస్ట్ టైం వక్ఫ్ క్రియేట్ అయింది. అప్పటి నుంచి చట్టం కూడా చాలామందికి ప్రభుత్వము హిందూ మతానికి సంబంధించింది రెగ్యులేట్ చేస్తుంది, ముస్లిం మతానికి సంబంధించింది రెగ్యులేట్ చేయదు అన్న భావన కూడా ఉంది. అది కూడా నిజం కాదు. వాస్తవానికి
హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ అండ్ ప్రాపర్టీస్ మెయింటెనెన్స్కు సెంట్రల్ చట్టం లేదు. ఇప్పుడు ఈ మతపరమైన అంశాలు కాంకరెంట్ లిస్ట్లో వస్తుంది. అంటే కేంద్రము చట్టం చేయొచ్చు, రాష్ట్రము చట్టం చేయొచ్చు. ఇప్పుడు హిందూ మత సంబంధిత ఆస్తుల నిర్వహణ, కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర స్థాయి చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ యాక్ట్ ఉంది, తెలంగాణలో ఉంది, కర్ణాటక ఉంది, బీహార్ ఉంది, కేరళ ఉంది, మీకు తమిళనాడు ఉంది. వివిధ రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నాయి. ఈవెన్ సెంట్రల్ యాక్ట్ లేదు. కానీ ముస్లిం ప్రాపర్టీస్కు, ముస్లిం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ను గవర్న్ చేసే చట్టం 1954లోనే వచ్చింది. సో 1954 నుంచి మొదలుకొని 1995లో మళ్ళీ కొత్త చట్టం, దాదాపు చాలా సవరణలతో న్యూ యాక్ట్ వచ్చింది. 2013లో మళ్ళీ సిగ్నిఫికెంట్ అమెండ్మెంట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు 2024 చట్టం 2025లో ఆమోదం పొందింది. దీన్ని మరోసారి సవరణ, అంటే వక్ఫ్ ప్రాపర్టీసు, ముస్లిం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ను, ప్రాపర్టీస్ను రెగ్యులేట్ చేసే చట్టాలు 70 ఏళ్ళుగా భారతదేశంలో అమల్లో ఉన్నాయి. అందువల్ల ఇది కొత్త ఏమి కాదు. సో అందువల్ల ఈ వక్ఫ్ చట్టంలో, ఇప్పటి లేటెస్ట్ చట్టంలో ఉన్న కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నమాట నిజం. ఇప్పుడు ఉదాహరణకు వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విల్ బి ఇన్ ద ర్యాంక్ ఆఫ్ ఎ జాయింట్ సెక్రటరీ అన్నారు. అంతకుముందు చట్టంలో డిప్యూటీ సెక్రటరీ ఉండే. ఉన్నత స్థాయి అధికారి హెడ్ చేయడం ద్వారా దానికి కాస్త మెరుగైనటువంటి నియంత్రణ, గవర్నెన్స్ రావటానికి స్కోప్ ఉంటుంది. ఇదివరకు వక్ఫ్ ట్రిబ్యునల్కు సివిల్ జడ్జి అది నాయకత్వం ఉండే. ఇప్పుడు దాన్ని డిస్ట్రిక్ట్ జడ్జిగా మార్చారు. సో దానివల్ల కొంత ఉన్నత స్థాయి న్యాయ అధికారి ట్రిబ్యునల్కు నాయకత్వం వేస్తాడు. తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్ ఒక కేసును 6 నెలల్లో దాన్ని పరిష్కరించాలి అని నిర్దేశించారు. దీనివల్ల వక్ఫ్ వాస్తుల పైన ఉండే డిస్ప్యూట్స్ను స్పీడీగా దాన్ని రిడ్రెస్ చేస్తానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి వక్ఫ్ ప్రాపర్టీస్ నోటరైజ్ చేయాలి. ఎందుకంటే వక్ఫ్ అనేది ఓరల్గా కూడా ఎలోడ్. మీకు రిజిస్ట్రేషన్ ద్వారా ఒక ఆస్తిని, నీ ఆస్తిని వక్ఫ్గా మార్చవచ్చు, లేదా ఓరల్గా ప్రకటించినా అది వక్ఫ్గా ఉంటుంది. ఇది రెండోది. మూడోది వక్ఫ్ బై యూజర్ అంటారు. అంటే దీర్ఘకాలంలో అది వక్ఫ్ ఆస్తిగా కనుక ఉపయోగించబడుతుంటే అది వక్ఫ్ ఆస్తి అవుతుంది. సో అందువల్ల వక్ఫ్ బై ఓరల్ ఇక ముందు ఉండదు. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఈవెన్ వక్ఫ్ బై యూజర్ కూడా ఇక ముందు ఉండదు. సో వక్ఫ్ బై ఓరల్ ఇక ముందు ఉండదు. దాన్ని నోటరైజ్ చేయాలని ఉంది. వాస్తవంగా నోటరైజ్ అని కూడా ఉండకూడదు, రిజిస్ట్రేషన్ అయి ఉండాలి అని ఉండాలి. అట్లీస్ట్ నోటరైజ్ చేయడం ద్వారా ఓరల్గా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించారా లేదా ఈ గందరగోళం ఉండటానికి వీలుండదు. తర్వాత ఈ వక్ఫ్ ప్రాపర్టీస్కు మేజర్ అన్యాక్రాంతమయ్యేది, అవినీతి జరిగేది ఎక్కడ అనేది స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ముతావలి అంటారు. అంటే వక్ఫ్ ప్రాపర్టీ ఒక రకంగా మేనేజర్. ఈ ముతావలీలు అంటే వేల వక్ఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రతి వక్ఫ్ ప్రాపర్టీకి ఒక ముతావలి ఉంటాడు. వీళ్ళందరినీ రెగ్యులేట్ చేసేదే వక్ఫ్ బోర్డు. వక్ఫ్ బోర్డు ఇప్పుడే కాదు, కొత్త చట్టమే కాదు, పాత చట్టం ప్రకారం కూడా ప్రభుత్వాలు నియమిస్తాయి. సో ఈ వక్ఫ్ బోర్డు ముతావలి కనుక ఒక ఏడాది పాటు ప్రాపర్గా అకౌంట్ సబ్మిట్ చేయకపోతే ఆ ముతావలిని తొలగించే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి కొంత వక్ఫ్ ప్రాపర్టీస్ నిర్వహణను మెరుగుపరిచి, ఎందుకంటే ఈ చట్టం పేరు కూడా అదే ఉమ్మీద్ అని, అంటే ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్కు ఈ చట్టం దోహదం చేయాలి అనేది లక్ష్యం. సో అలాంటి పాజిటివ్ అంశాలు ఉన్నమాట నిజం. కానీ దీంట్లో బేసిక్ క్వశ్చన్ ఏంటంటే పాజిటివ్ అంశమా అనేది కాదు, లీగల్గా ఆ అంశం నిలబడుతుందా లేదా. ఇప్పుడు ఉదాహరణకు ఈ వక్ఫ్ బోర్డులో డైవర్సిటీని ఈ చట్టం ప్రమోట్ చేస్తుంది. డైవర్సిటీ అంటే ఉమెన్ నియమించబడాలి, అలాగే ఓబీసీస్ నియమించబడాలి, నాన్ ముస్లిమ్స్ నియమించబడాలి అని ఈ చట్టంలో ఉంది. సో ఇది ఒక రకంగా అంటే మన సామాజిక దృక్పథంతో చూస్తే ఒక సెక్యులర్ భావన. అంటే ఒక పార్లమెంట్ చేసే చట్టంలో కేవలం ఒక మతపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఇతర మతాల వారిని కూడా ఇంక్లూడ్ చేసి ఉమెన్ కూడా ఇంక్లూడ్ చేయడం డైవర్సిటీ మంచిది. కానీ లీగల్గా సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఆర్టికల్ 26 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ప్రతి రిలీజియస్ డినామినేషన్కు తమ రిలీజియస్ ప్రాపర్టీస్ను నిర్వహించుకునే హక్కు ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఒక ముస్లిం మతపరమైన ఆస్తుల వ్యవహారం ఇది. అయితే ప్రభుత్వ వాదన ఏంటంటే ఇది మతానికి సంబంధించిన వ్యవహారం కాదు, ముస్లిం మతపరమైన వ్యవహారాల్లో ముస్లిమేతరులు ఏమీ ఇన్వాల్వ్ కారు,
కానీ ముస్లిం మతపరమైన వ్యవహారం కాదు, ఇది ఆస్తుల పరమైన వ్యవహారం అని ప్రభుత్వ ఇంటర్ప్రిటేషన్. ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ అఫేర్స్ కాదు, ఇట్ ఈస్ ప్యూర్లీ ప్రాపర్టీ మ్యాటర్ అనేది ప్రభుత్వ వాదన. ఈ రెండు ఇంటర్లింక్డ్. ఇప్పుడు మనకు టీటీడీ ప్రాపర్టీ వేరు, టీటీడీ దేవుడి వ్యవహారం వేరు కాదు కదా. సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది మీకు. ఇప్పుడు ప్రభుత్వ వాదన ఏంటంటే అసలు మేము రిలీజియన్ రెగ్యులేట్ చేయడం లేదు, ప్రాపర్టీ రెగ్యులేట్ చేస్తున్నామని. సుప్రీంకోర్టు అది ఎలా తీసుకుంటుందో చూడాలి. ఆర్టికల్ 26 ప్రకారం ఒక రిలీజియస్ డినామినేషను తమ సంబంధితమైన ఆస్తులు వ్యవహారాల్ని మేనేజ్ చేసుకునే హక్కు ప్రతి మతానికి ఉంటుంది. ఎందుకంటే ఆర్టికల్ 25 ప్రకారం రిలీజియస్ ఫ్రీడమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కనుక రిలీజియస్ ప్రాపర్టీస్ను మేనేజ్ చేసుకునే హక్కు ఆ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి ఉంటుంది, ఆ రిలీజియస్ డినామినేషన్కి ఉంటుంది. ఇప్పుడు మీకు ముస్లిం రిలీజియస్ ప్రాపర్టీస్ని రెగ్యులేట్ చేసే చట్టం చేస్తూ దాంట్లో నువ్వు నాన్ ముస్లిమ్స్కి అవకాశం ఇస్తే మరి ఆర్టికల్ 26 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కు ఇది నిలబడుతుందా అనేది మొదటి కాన్స్టిట్యూషనల్ టెస్ట్. ఇది అంటే నాన్ ముస్లిమ్స్ ఉండడం తప్పని నేను అనడం లేదు, డైవర్సిటీ మంచిదే. నీకు సెక్యులర్గా మతపరమైన ఇన్స్టిట్యూషన్ కూడా మారుస్తే మంచిదే కదా. కానీ మరి అది కేవలం ముస్లిం ఇన్స్టిట్యూషన్స్కే చేస్తామనేది రెండో క్వశ్చన్ వస్తుంది. ఒక ఏ చట్టమైనా లైక్ షుడ్ బి ట్రీటెడ్ ఎలైక్ అనేది ఒక లాలో ప్రిన్సిపల్. అంటే ఒకే రకమైన అంశాలని ఒకే రకంగా చట్టం చూడాలి. ఎందుకంటే భారత రాజ్యాంగము డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిలీజన్ ఎలో చేయదు. భారత రాజ్యాంగం డిస్క్రిమినేషన్ ఆన్ ద నేమ్ ఆఫ్ కాస్ట్, క్లాస్, రిలీజన్, క్రీడ్, కలర్ దీన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రైట్ టు ఈక్వాలిటీ అనేది ఒక కీలకమైన రాజ్యాంగ హక్కది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే నువ్వు ముస్లిం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ గవర్న్ చేయడానికోమో నాన్ ముస్లిమ్స్ను కూడా ఇంక్లూడ్ చేసి డైవర్సిటీని కోరుకుంటున్నాం, మంచిదే. మరి ఇతర పరమైన మత సంస్థలు కూడా అది కోరుకుంటావా? ఇప్పుడు కేవలం ముస్లిం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కే చట్టాలు లేవు. ఇప్పుడు సిక్ గురుద్వారా ప్రబంధ కమిటీ యాక్ట్ ఉంది, అంటే గురుద్వారాలను నిర్వహణ, సిక్ మత సంబంధిత ఆస్తుల నిర్వహణకు చట్టం ఉంది. మరి అందులో గురుద్వారా ప్రబంధ కమిటీ SGPCలో కూడా నాన్ సిక్కుల ఏతరులను అనుమతిస్తారా? ఇప్పుడు హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ ఉన్నాయి, మన టీటీడీ ఉంది, ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు కదా టీటీడీలో హిందూ ఏతరులు ఎలా ఉంటారు అని. ఈవెన్ ఉద్యోగాలు కూడా చేయకూడదు అంటున్నాం కదా, బోర్డుల తర్వాత సంగతి. టీటీడీలో ఉండేటువంటి నాన్ రిలీజియస్ యాక్టివిటీస్, టీటీడీలో ఉండే సెక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఉదాహరణకు తిరుపతిలో ఒక టీటీడీ ఆస్తికి సెక్యూరిటీ గార్డు ఉంటాడు, అదే రిలీజియస్ యాక్టివిటీ కాదు. ఒక టీటీడీ సత్రంలో క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు, అదే రిలీజియస్ యాక్టివిటీ కాదు. అక్కడ కూడా హిందువులే ఉండాలి అని కదా వాదన. మరి ఒక టీటీడీ సత్రంలో కూడా హిందువే ఉండాలి అని మనం అందరం అడుగుతున్నప్పుడు మరి ముస్లిం ప్రాపర్టీస్ను ముస్లిం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మసీదులతో సహా వాటిని మేనేజ్ చేసే బోర్డులో ముస్లిమేతరులు ఎలా ఉంటారు? ఇప్పుడు చంద్రబాబు ఇలాంటి వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. సో అందువల్ల రైట్ టు ఈక్వాలిటీ ఏం చెప్తుంది? అన్ని రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ను ఒకే రకంగా సెక్యులర్ స్టేట్ చూడాలి. సో మీకు ఒకవైపు ఏమో ఇదే ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తాం, ఉమ్మడి పౌర స్మృతి అంటున్నారు. మరి 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 లాంగ్వేజ్, 1 నేషన్ 1 రేషన్ కార్డ్, 1 నేషన్ అన్నీ 1 నేషన్ అంటున్నారు కదా. మరి ఒకే దేశం ఒకే చట్టం ఈ విషయంలో ఎందుకు ఉండదు? ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం కదా. ఇప్పుడు మన దేశంలో ముస్లిం ప్రాపర్టీస్ కొరకు ఒక చట్టం, హిందూ ప్రాపర్టీస్కి ఒక చట్టం, సిక్ ప్రాపర్టీస్కి ఒక చట్టం. ఎందుకు ఒకే చట్టం చేయొచ్చు కదా? ఆల్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రిలీజియస్ ప్రాపర్టీస్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒకటే సెంట్రల్ చట్టం తెచ్చేస్తే పని అయిపోతుంది కదా. మరి ఎందుకు ఒకవైపు ఉమ్మడి పౌరస్మృతి కావాలి అని చెప్తున్న బీజేపీ, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి చట్టాలు చేసిన బీజేపీ మతపరమైన ఆస్తుల నిర్వహణలో ముస్లింలకు ప్రత్యేక చట్టం ఎందుకు చేస్తోంది? నా సలహా ఏంటంటే ఉమ్మడి చట్టం చేయండి, అది ఏ మతమైనా కానివ్వండి. మత సంబంధితమైన ఆస్తులకు ఒకే రకమైన నిర్వహణ విధానం ఎందుకు ఉండకూడదు? 1 నేషన్ 1 రిలీజియస్ ప్రాపర్టీస్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎందుకు ఉండకూడదు? ఇది భారత రాజ్యాంగం చెప్పింది కదా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అని. ఉమ్మడి పౌరస్మృతి వైపుగా ఒక మంచి ముందడుగు కదా, ఎందుకు ఉండకూడదు? దీనికి ఆన్సర్ లేదు. ఇక రైట్ టు ఈక్వాలిటీ ఏం చెప్తుంది అంటే నీవు ప్రతి మతాన్ని ఒకే రకంగా చూడాలి. ఒక మతానికి సంబంధించిన ఆస్తుల నిర్వహణలో
మతేతరులని అనుమతించినప్పుడు మిగతా మతాలకు సంబంధించిన ఆస్తుల నిర్వహణలో మతేతరులను ఎందుకు అనుమతించరు అనే క్వశ్చన్ వస్తుంది. అండ్ అప్పుడు లా ప్రిన్సిపల్ ఏంటంటే లైక్ షుడ్ బి ట్రీటెడ్ ఎలైక్, అంటే ఒకే రకమైన దానిని ఒకే రకంగానే చూడాలి, వివక్ష చూపరాదు మతం పట్ల అనే చట్టం చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణకు హిందూ అనే పదంలో చాలామంది ఇంక్లూడింగ్ బీజేపీ నమ్మేది ఏంటంటే హిందూ అన్న పదంలో సిక్కులు వస్తారు, బౌద్ధులు వస్తారు, జైనులు వస్తారు కదా. ఈవెన్ గౌతమ బుద్ధుడిని శ్రీమన్నారాయణ అవతారంలో ఒకటిగా భావిస్తారు కదా చాలామంది. మరి అలాంటప్పుడు ఈవెన్ టీటీడీ బోర్డులో బుద్ధిస్టులను సిక్కులను అపాయింట్ చేయొచ్చా? మీరు చెప్పండి, అడగ ప్రశ్నకి ఏంటి? సో అందువల్ల హిందూ రిలీజన్లో భాగమని భావించిన సిక్కులు, బౌద్ధులు, జైన్లు వీళ్ళను కూడా హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లలో చేయరు. అలాంటప్పుడు ముస్లిమేతరులను ఎలా చేస్తారు ముస్లిం బోర్డులో? ఇది రైట్ టు ఈక్వాలిటీకి వ్యతిరేకం కదా, ఇది ఆర్బిటరీనెస్ కదా. ఎనీ లా విచ్ ఈస్ ఆర్బిటరీ ఈజ్ అల్ట్రా వైరస్ టు ద కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో తీర్పు చెప్పింది. అంటే చట్టానికి ఆర్బిటరీ ఉండొద్దు, అంటే మన్మాని అంటారు చూడు, నా ఇష్టమైనటువంటి చట్టం చేస్తా అంటే అంగీకరించబడదు. సో అందువల్ల రైట్ టు ఈక్వాలిటీ అనేది రెండవ డైమెన్షన్గా మీకు దీంట్లో క్వశ్చన్ వస్తుంది. ఇక మూడవ డైమెన్షన్ ఏంటంటే దీన్ని లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఉందా అనేది కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఐ థింక్ భారతదేశ రాజ్య వ్యవస్థకు సెక్యులర్ రాజ్యంలో మతానికి సంబంధించిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద రిలీజన్ కానప్పుడు పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు, అసెంబ్లీ చట్టాలు చేయొచ్చు, అలాగే అది పబ్లిక్ ఇంట్రెస్ట్ కొరకు చట్టాలు చేయొచ్చు. అందువల్ల లెజిస్లేటివ్ కాంపిటెన్స్ను కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ముస్లిం మత ఛాందసవాదులు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా పార్లమెంట్ ఎలా చట్టం చేస్తుంది అని క్వశ్చన్ చేస్తున్నారు. పార్లమెంట్ ఎలా చట్టం చేస్తుంది అని క్వశ్చన్ చేయడం న్యాయం కాదు. లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఉండదు అనేది కరెక్ట్ కాదు. అలాంటప్పుడు ముస్లిం లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేకుంటేనే మీకు హిందూ ఎండోమెంట్ యాక్ట్లు వచ్చాయా? మత సంబంధితమైన కార్యక్రమాల్ని నియంత్రించే విషయంలో ఎస్టాబ్లిష్డ్ ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటే మత సంబంధితమైన కేసులా ఏం చెప్తుంది అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్ అయితే తప్ప చట్టాలు చేయొచ్చు. ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ అనేది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్ ఏం కాదు కదా. సో అందువల్ల ఒక మత సంబంధిత ఆస్తుల నిర్వహణ అది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్ కిందికి వస్తుందా రాదా అనేది రేపు సుప్రీంకోర్టు చెప్పాలి. ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ద రిలీజన్ అయితే మాత్రం చట్టాలు చేయరాదు. నాకు తెలిసినంతవరకు అది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్గా రాదు. వచ్చుంటే హిందూ ఎండోమెంట్ యాక్ట్లు కూడా ఉండవు కదా. అందువల్ల మత సంబంధిత ఆస్తుల నిర్వహణ విషయంలో చట్టాలు హిందూ మతానికి సంబంధించిన వాటిలో చట్టాలు వచ్చినప్పుడు, సిక్ గురుద్వారా ప్రబంధ కమిటీ చట్టాలు వచ్చినప్పుడు, 1954 నుంచి వక్ఫ్ చట్టాలు వచ్చినప్పుడు, కొత్తగా ఇప్పుడు చట్టం చేయడానికి పార్లమెంట్కి హక్కు లేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. అది నిలబడుతుంది అని అనుకోవడం లేదు. బట్ దట్ ఈస్ వన్ క్వశ్చన్. లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఆఫ్ ద పార్లమెంట్ టు ఎనాక్ట్ సచ్ లా, ఇది మూడవది. నాలుగవది ముస్లిం పర్సనల్ లా ఉన్నప్పుడు, ఉమ్మడి పౌరస్మృతి లేనప్పుడు ముస్లిం ప్రాపర్టీస్ను రెగ్యులేట్ చేసేటువంటి ఇంటర్వెన్షన్ అంగీకరించబడుతుందా అని. కానీ వాస్తవంగా మన దేశంలో ముస్లిం పర్సనల్ లా ఉన్నప్పటికీ, యూనిఫామ్ సివిల్ కోడ్ లేనప్పటికీ ముస్లిం పర్సనల్ లాకు సంబంధించిన అనేక అంశాలని ఇప్పటికీ రెగ్యులేట్ చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకు మీకు ట్రిపుల్ తలాక్ చట్టమే ఒక ఎగ్జాంపుల్ కదా. అంటే ముస్లిం మ్యారేజ్ డిజల్యూషన్ గురించి చట్టాలు చేశారు కదా. సో అందువల్ల ముస్లిం వక్ఫ్ బోర్డు విషయంలో కూడా 1954లోనే చట్టం వచ్చింది కదా. అందువల్ల అది ముస్లిం పర్సనల్ లా పైన చట్టం చేయకూడదు అనే వాదన నిలబడుతుంది అనుకోను. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ను సుప్రీంకోర్టే కొట్టేసింది కదా. అందువల్ల ఆ రెండు అంశాలు అంటే రైట్ టు ఈక్వాలిటీ విషయంలో సుప్రీంకోర్టు ఎలాలో ఛాలెంజ్ చేస్తున్నారు, అది ఒక వ్యాలిడ్ గ్రౌండ్ కావచ్చు. ఆర్టికల్ 26 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వైలేట్ చేస్తుంది అన్నది వ్యాలిడ్ గ్రౌండ్ కావచ్చు క్వశ్చన్ చేయడానికి. ఆ రెండు వ్యాలిడ్ గ్రౌండ్స్ కావచ్చు. మిగతా రెండు లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఆఫ్ ద పార్లమెంట్కి ఇలాంటి చట్టం చేసే హక్కు ఉందా, అలాగే ముస్లిం పర్సనల్ లాలోకి ఇంటర్వెన్షన్ కదా అనే వాదన ఐ డోంట్ థింక్ కోర్టులో నిలుస్తుందా అనేది అనుమానాస్పదం, నా వ్యక్తిగత అభిప్రాయం. అందువల్ల ఈ 4 అంశాలు. 5వ అంశం ఏంటంటే ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కులు ఇస్తుంది.
నీకు మతపరమైన హక్కులు కూడా ప్రాథమిక హక్కులు. ఇప్పుడు ఉదాహరణకు ఈ చట్టం ఏం చెప్తుంది అంటే, కొత్త చట్టం, నీవు ఒక వక్ఫ్కు ప్రాపర్టీని డొనేట్ చేయాలి అనుకుంటే ఒకటి నువ్వు ముస్లిం అయి ఉండాలి. విచిత్రం చూడండి, వక్ఫ్ బోర్డు నిర్వహణలోమో ముస్లిమేతరులను పెడుతూ డైవర్సిటీ అంటుంది, కానీ ఒక వక్ఫ్ ప్రాపర్టీ ఇవ్వడానికి మాత్రం నువ్వు ముస్లిమే కావాలంటుంది. అంటే ఈ చట్టంలో ఎంత ఆర్బిట్రరీనెస్ ఉన్నదానికి ఇది ఒక ఉదాహరణ. వక్ఫ్ బోర్డుల్లోమో ముస్లిమేతరులు ఖచ్చితంగా ఉండాలి అని చట్టం చేస్తూ, వక్ఫ్ ప్రాపర్టీగా నేను డొనేట్ చేయాలి నా సొంత ఆస్తి అంటే నువ్వు ముస్లిం అయ్యి ఉండాలి అని చెప్తుంది. మరి అది ఎక్కడ లాజిక్ అవుతుంది? అది కూడా నీవు 5 ఏళ్ళుగా ముస్లింగా ప్రాక్టీసింగ్ ముస్లింగా ఉండాలి అని చెప్తోంది. ఒక ప్రాపర్టీ నాది, ఉదాహరణకు నాదో మీదో ఒక ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని మీరు ఏమైనా చేసుకోవచ్చు కదా, నువ్వు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కదా. నాది వక్ఫ్కి ఇస్తా అంటే కాదని అనే అధికారం ప్రభుత్వానికి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అది ఎంతమంది ముస్లిమేతరులు వక్ఫ్ ప్రాపర్టీస్ ఇస్తున్నారన్న తర్వాత సంగతి. రాచరిక కాలంలో, జమీందారుల కాలంలో హిందూ జమీందారులు, హిందూ రాజులకు కూడా వక్ఫ్కి ఇచ్చారు. ఇప్పుడు ఆధునిక కాలంలో ఎంతమంది ఇస్తారు తర్వాత సంగతి. కానీ ఇవ్వకూడదు అని ఎక్కడైనా చట్టం చేయొచ్చా? ఇప్పుడు ఉదాహరణకు తిరుపతి హుండీలో ఒక హిందూ కాని వ్యక్తి వెళ్ళి నేను ఒక 10 తులాల బంగారం అందులో వేస్తా అంటే, లేదు నువ్వు హిందూ వైత్యం ప్రూవ్ చేసుకుంటేనే వేయాలి అని చట్టం చేస్తుందా? ఎందుకంటే నా ఆస్తి నా ఇష్టం కదా, నా ఆస్తి నీ ఆస్తా కాదా తేల్చాలి తప్ప, నీ ఆస్తి అయినప్పుడు నువ్వు ముస్లింగా 5 ఏళ్ల పాటు, అది కూడా 5 ఏళ్ళు, నాకు అర్థం కాని అంశం ఏంటంటే 5 ఏళ్ళు ముస్లిం అవుతావు, 4 ఏళ్ళకు ముస్లిం కావా, 3 ఏళ్ళకు ముస్లిం కావా? ఇది ఎక్కడ చట్టం? ఈ చట్టంలో ఒక విచిత్రమైన ప్రొవిజన్, నీవు 5 ఏళ్ళుగా ముస్లిం అని నిరూపించుకొని అప్పుడు మాత్రమే నువ్వు వక్ఫ్ ప్రాపర్టీ ఇవ్వాలి. ఇది ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం. బహుశా ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం సుప్రీంకోర్టులో ఇది నిలబడుతుందా అనేది 5th క్వశ్చన్. సో ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇది నిలబడుతుందా అని. 6వది ఏంటంటే వక్ఫ్ బై యూజర్, అంటే ఒక వక్ఫ్ ప్రాపర్టీసు 300 ఎప్పటి నుంచి నేను మొదలు ఫస్ట్ వక్ఫ్ ఒక మసీద్ నిర్వహణకు ముల్తాన్లో 1206లో వచ్చింది. అంటే సుమారు 800 ఏళ్ళ క్రితం, 800 ఏళ్ళ క్రితం ఫస్ట్ వక్ఫ్ క్రియేట్ అయింది. అప్పటికి రిజిస్ట్రేషను, సేల్ డీడ్లు ఇలాంటి కాన్సెప్ట్ లేదు. అంటే వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రిడేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అంటే వక్ఫ్ అనే కాదు, ఈవెన్ దేవాలయాలకు ఇచ్చే అనేక ఆస్తులు కూడా రిజిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ రాకముందటి నుంచి ఉన్నాయి. అందువల్ల ఇప్పటికీ కూడా వక్ఫ్ ప్రాపర్టీస్లో గణనీయమైన భాగం సేల్ డీడ్ ద్వారా రిజిస్టర్డ్ డాక్యుమెంటేషన్ కాదు. ఇప్పుడు కొత్త చట్టం ఏం చెప్తుందంటే, వాస్తవంగా పాత వక్ఫ్ ఆస్తులు కూడా రిజిస్టర్ కాకపోతే చెల్లవు అని మొదట్లో అన్నారు. కానీ వ్యతిరేకత వచ్చాక జేపీసీ రికమెండేషన్ ప్రకారం రెట్రాస్పెక్టివ్ అమలు కాదు, ప్రాస్పెక్టివ్గా అమలు అవుతుందని చెప్పారు. అంటే భవిష్యత్తులో వక్ఫ్ బై యూజర్ ఎలోడ్ కాదు. అంటే దీర్ఘకాలం ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తిగా ఉంటే, ఉదాహరణకు ఒక ముస్లింల శ్మశానం ఉంటుంది, అది లేదో ఒక మసీదు ఉంటుంది, దానికి ఏం డాక్యుమెంట్ ఏమి ఉండదు, కానీ చాలా కాలంగా అది మసీదుగా లేదా గ్రేవ్ యార్డ్గా ఉంది, అది ఆటోమేటిక్గా వక్ఫ్ ప్రాపర్టీగా గుర్తిస్తారు. దాన్ని వక్ఫ్ బై యూజర్ అంటారు. దీన్ని కొత్త చట్టం తొలగించింది. విచిత్రం ఏంటంటే వక్ఫ్ బై యూజర్ అనే కాన్సెప్ట్ను అనేక సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు అంగీకరించాయి. ఉదాహరణకు మద్రాస్ హైకోర్టు తీర్పు, లాహోర్ హైకోర్టు తీర్పు, మీకు నాగ్పూర్ హైకోర్టు తీర్పు ఇప్పుడు కాదు, దశాబ్దాల క్రితమే ఆమోదించింది. అన్నిటికన్నా ముఖ్యం చారిత్రాత్మకమైన రామజన్మభూమి తీర్పులో సుప్రీంకోర్టు కూడా వక్ఫ్ బై యూజర్ అనేది రాజ్యాంగబద్ధము అని తీర్పు చెప్పింది. సో ఒక సుప్రీంకోర్టులు, హైకోర్టులు రాజ్యాంగబద్ధమని తీర్పు చెప్పినాక ఇప్పుడు అది ఎలోడ్ కాదు అని మరి చట్టం చేయవచ్చా? ఇట్ గోస్ కాంట్రరీ టు ద జడ్జిమెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్స్. అంటే న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పులకు భిన్నంగా వక్ఫ్ బై యూజర్ అనేది ఎలోడ్ కాదు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు మరి కరెక్ట్ అవుతుంది అనేది అదొక రాజ్యాంగ రీత్యా తేలాల్సినటువంటి అంశం. అందువల్ల సిగ్నిఫికెంట్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఇందులో ఇమిడి ఉన్నాయి. సిగ్నిఫికెంట్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ను సుప్రీంకోర్టు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే నేను కేవలం రాజ్యాంగపరమైన మౌలిక ప్రశ్నలే చెప్పాను. వక్ఫ్ చట్టంలో ఉన్న అభ్యంతరాలు ఏంటి అంటే చాలా ఉంటాయి. ఉదాహరణకు మీకు సెక్షన్ 40 తొలగించారు, సెక్షన్ 107 తొలగించారు,
పాత చట్టంలో. ఉదాహరణకు మనకు అడ్వర్స్ పొజిషన్ ఒక చట్టం ఉంటుంది ప్రాపర్టీ లాలో. అంటే ఒక ప్రాపర్టీ 12 ఏళ్ళుగా, ఇప్పుడు నా ప్రాపర్టీ ఉంటుంది, 12 ఏళ్ళుగా మీరు దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ 12 ఏళ్ళు నేను దాని ముందరికెళ్ళే పోతున్నా, కానీ ఏనాడు కూడా ఏం రవిశంకర్ నా ప్లాట్ నువ్వు ఎందుకున్నావు అని అడగలేదు అనుకోండి, 12 ఏళ్ళ తర్వాత నా ప్రాపర్టీని కేసే రాదు. దీన్నే లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 1963 అంటారు. ఇప్పటి వరకు ఉన్న చట్టాల ప్రకారము వక్ఫ్ చట్టానికి ఇది మినహాయించారు, ఈ లిమిటేషన్ యాక్ట్. అంటే నువ్వు 12 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు నువ్వు అన్యాక్రాంతమై ఉన్నా ఆ ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్జామ్షన్ తీసేశారు. ఇదేం జరుగుతుంది, ఖచ్చితంగా కబ్జాదారులకు అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ప్రైవేట్ కబ్జాదారులకు అడ్వాంటేజ్ కొరకే ప్రభుత్వం చేసిందా అంటే కాకపోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల వక్ఫ్ ప్రాపర్టీస్ని ఆక్రమించింది ప్రభుత్వమే. సో అందువల్ల ప్రభుత్వమే వక్ఫ్ ప్రాపర్టీలను ఆక్రమించింది కనుక ప్రభుత్వ ఆక్రమణను చట్టబద్ధం చేయడానికి బహుశా ఈ లిమిటేషన్ యాక్ట్ నుంచి ఇచ్చిన ఎగ్జామ్షన్ను తొలగించారు. సో ఇది రేపు ఇది ఇస్ ద కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ కాదు, ఇది రాజ్యాంగ రీత్యా మరి ప్రశ్న అవుతుందా లేదో తెలియదు. కానీ ఇలాంటి అభ్యంతరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక డైమెన్షన్ ఉంది. ఉదాహరణకు ఇదివరకున్న చట్టంలో సర్వే కమిషనర్, ట్రైన్డ్ సర్వే కమిషనర్ వక్ఫ్ భూముల డిస్ప్యూట్ వచ్చినప్పుడు సర్వే చేయాలని ఉండే. ఇప్పుడు దాన్ని తొలగించి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే మొదలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అన్నారు, ఇప్పుడు దాన్ని కూడా మార్చినట్టున్నారు, అంతకన్నా పై అధికారి అన్నట్టున్నారు. సో రెవెన్యూకి ఇచ్చారు. విచిత్రం ఏంటంటే ప్రభుత్వానికి వక్ఫ్ బోర్డుకు మధ్య ఒక డిస్ప్యూట్ వస్తుంది. వక్ఫ్ బోర్డు ఏమో ఇది వక్ఫ్ ప్రాపర్టీ అంటది. వక్ఫ్ బోర్డు కూడా ప్రభుత్వం నియమించిన సంస్థే, కానీ ప్రభుత్వం నియమించిన సంస్థ అయినా బట్ అది చట్టం ప్రకారం స్టాట్యుటరీ బాడీ కనుక వక్ఫ్ బోర్డు ఇది మాట్లాడేటప్పుడు ప్రభుత్వం నియమించిన సంస్థల మధ్య కూడా డిస్ప్యూట్ ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు జిహెచ్ఎంసీకి రెవెన్యూ డిపార్ట్మెంట్ డిస్ప్యూట్ ఉండొచ్చు. చాలా చోట్ల మీకు అటవీ భూముల విషయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా భూమి అంటది, రెవెన్యూ డిపార్ట్మెంట్ మా భూమి అంటది. చాలా చోట్ల అటవీ శాఖ రెవెన్యూ శాఖల మధ్య భూ డిస్ప్యూట్స్ ఉంటాయి, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి. సో ఉస్మానియా యూనివర్సిటీకి జిహెచ్ఎంసీకి ల్యాండ్ డిస్ప్యూట్ ఉండొచ్చు. అందువల్ల ఒక ప్రభుత్వం నియమించిన స్టాట్యుటరీ బోర్డు అయిన వక్ఫ్ బోర్డుకు ఒక ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చింది అనుకుందాం. ఆ ల్యాండ్ డిస్ప్యూట్లు ఇప్పుడు చాలా గవర్నమెంట్తోనే డిస్ప్యూట్లు. ఎవరు నిర్ణయించాలి? ప్రభుత్వము వర్సెస్ వక్ఫ్ బోర్డు. సహజంగా ఎవరు నియమించాలి? ఈ రెండు కాని వారు నిర్ణయించాలి, జ్యుడిషియల్ బాడీ నిర్ణయించాలి. కానీ దానికి ఇప్పుడు ఎవరికి ఇచ్చారు అధికారం అంటే మళ్ళీ ప్రభుత్వ అధికారికి ఇచ్చారు. అంటే ప్రభుత్వమే నిందితుడుగా కేసు ఎదుర్కొంటున్నప్పుడు ప్రభుత్వమే జడ్జి ఎట్లయితుంది? కెన్ అక్యూజ్ బి ఏ జడ్జ్? సో ఇదొక ఫండమెంటల్, ఇదొక బేసిక్ క్వశ్చన్ కదా. సో ఇలాంటి కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ వక్ఫ్ యాక్ట్ పైన ఉన్నాయి. సో దీనికి మంచి చెడులు ఒక వేరే డిబేట్. మంచా చెడ అనేది కాదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, నాన్ ముస్లిమ్స్ పెట్టడం, ఫైజన్ ముస్తఫా లాంటి వాళ్ళు కూడా మంచి ఆహ్వానించారు. మంచిదే డైవర్సిటీ, కానీ ఈ డైవర్సిటీ అన్ని మతాలకు ఎందుకు ఉండదు అనేది ఆర్టికల్ 26 క్వశ్చన్ చేస్తుంది, ఆర్టికల్ రైట్ టు ఈక్వాలిటీ క్వశ్చన్ చేస్తుంది. అందువల్ల మంచి చెడులు ఒక డైమెన్షన్ అయితే వక్ఫ్ చట్టాల్లో ఉన్న మంచి చెడులు ఫండమెంటల్గా కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్, రైట్ టు 26ను, అలాగే రైట్ టు 14, ఆర్టికల్ 26 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఒక మతపరమైన ఆస్తుల నిర్వహణకు ఉండే అధికారము, రైట్ టు ఈక్వాలిటీ సమానత్వ అధికారము, టెస్ట్ ఆఫ్ ఆర్బిటరీనెస్, ఇలాంటి అనేక కాన్స్టిట్యూషనల్ టెస్ట్లను ఈ చట్టం నిలబడాల్సిన అవసరమైతే ఉంటుంది. ఇక చట్టసభల్లో ఆమోదించిన బిల్లుల ఆమోదానికి గవర్నర్ కాలయాపన చేయడం చట్ట విరుద్ధమంటూ సంచలన తీర్పునిచ్చింది సార్ సుప్రీంకోర్టు. చాలా వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లకు రాజ్యాంగం వీటో అధికారాలు ఇవ్వలేదు, వారు మంత్రివర్గ సూచనలకు కట్టుబడాల్సిందే, ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుకారాదు అంటూ వ్యాఖ్యానించింది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై జరిగిన విచారణ సందర్భంగా కూడా స్పీకర్ చేస్తున్న కాలయాపనను సుప్రీంకోర్టు గతంలో కూడా చాలా సీరియస్గా దాని మీద కూడా కమెంట్ చేసింది కదా సార్. సో ఈ తీర్పు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఖచ్చితంగా చూపెట్టాలి. వాస్తవంగా ఈ యాంగిల్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయడం లేదు. చాలామంది గవర్నర్ల తీర్పు వరకు మాత్రమే పరిమితమవుతున్నారు. అందులో క్లారిటీగా సుప్రీంకోర్టు ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో చెప్పింది. ఈవెన్ పంజాబ్ కేసులో చెప్పింది, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ కేసులో చెప్పింది. అనేక కేసుల్లో గవర్నర్ అనేది ఎలక్టెడ్ గవర్నమెంట్కు ఎయిడ్ అండ్ అడ్వైస్ పైనే పనిచేయాలి, గవర్నర్కు విచక్షణ అధికారాలు ఉండవు అని
సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది, నిన్న మరోసారి చెప్పింది. అందువల్ల గవర్నర్కు ఉండే విచక్షణాధికారాల పేరిట గవర్నర్లు నడుపుతున్న బీభత్సాన్ని క్వశ్చన్ చేయడం ఒక డైమెన్షన్. ఇది గతంలో కూడా చేసింది, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేసింది. కానీ ఇందులో కీలకమైన అంశం ఏంటంటే గవర్నర్లకు టైం లిమిట్. గవర్నర్ అంటే గవర్నర్ ఒక్కడే కాదు, రాజ్యాంగ వ్యవస్థలకు న్యాయ వ్యవస్థ సమయాన్ని నిర్దేశించగలదా? ఎందుకంటే గవర్నర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. మన చాలామందికి తెలియదు. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ అనుకుంటారు. పార్లమెంట్ అంటే లోకసభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిపితే పార్లమెంట్. మీకు అసెంబ్లీ గవర్నర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్. ఎందుకు అంటే లెజిస్లేచర్లో వేరే వాళ్ళు మాట్లాడరాదు. చీఫ్ సెక్రటరీ వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడగలుగుతారా? అన్లెస్ ఈ సమ్మన్డ్ బై ద అసెంబ్లీ. అసెంబ్లీలో ప్రిన్సిపల్ సెక్రటరీని మాట్లాడగలుగుతారా? అసెంబ్లీకి వచ్చి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మాట్లాడగలుగుతాడా? పార్లమెంట్కి వచ్చి ఆర్మీ చీఫ్ మాట్లాడగలుగుతాడా? ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాట్లాడలేడు. అంటే ఇఫ్ ఈ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ద హౌస్ ఈ కెనాట్ స్పీక్ అన్లెస్ ఈజ్ ఎ మినిస్టర్. అంటే ఒక సభలో ఏదో ఒక సభలో సభ్యుడైన మంత్రి అయితే తప్ప, అంటే శాసన మండలి సభ్యుడైన మంత్రి కూడా వచ్చి శాసనసభలో మాట్లాడచ్చు, రాజ్యసభ సభ్యుడైన మంత్రి వచ్చి లోక్సభలో మాట్లాడచ్చు. కానీ సభ్యుడు కానీ మరెవరు కూడా మాట్లాడే అవకాశమే ఉండదు. మరి గవర్నర్లు ఎట్లా మాట్లాడుతున్నారు సభలో జాయింట్ సెషన్ గవర్నరే అడ్రస్ చేస్తాడు కదా, గవర్నరే సమ్మన్ చేస్తాడు కదా, గవర్నరే ప్రోరోగ్ చేస్తాడు కదా. అందువల్ల గవర్నర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్. పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్ అయిన ఒక రాజ్యాంగ వ్యవస్థ కాల వ్యవధిని నిర్దేశించింది ఈ తీర్పు. అందువల్ల ఈ తీర్పు చాలా చాలా కీలకమైన తీర్పు. అంటే ఒక కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్లో ఉన్న వాళ్ళు రాజ్యాంగ రీత్యా తమకు సంక్రమించిన అధికారాల్ని రాజ్యాంగబద్ధంగానే నిర్వహిస్తారని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ఉదాహరణ గవర్నర్ కావచ్చు, స్పీకర్ కావచ్చు, వీరికి టైం లిమిట్ చెప్పడం కరెక్ట్ కాదు అని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్న పదం వాడారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు స్పీకర్ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారము తమ ముందుకు వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్, అంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులు చేయమని ఆ సంబంధిత పార్టీ పిటిషన్ పెట్టుకుంటుంది. ఆ పిటిషన్లను ఎంత సమయం తీసుకోవాలనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. 10th షెడ్యూల్ ద కాన్స్టిట్యూషన్లో ఎందుకు లేదంటే విత్ గుడ్ ఇంటెన్షన్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉంది. అలాగే గవర్నర్ దగ్గరికి ఒక శాసనసభ ఆమోదించిన బిల్లు గవర్నర్ ఆమోదానికి వచ్చినప్పుడు గవర్నర్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉంది. 2 చోట్ల యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇప్పటిదాకా గవర్నర్లు, స్పీకర్లు చేస్తున్న వ్యవహారం ఏంటంటే మాకు చట్టము, రాజ్యాంగము కాల వ్యవధిని నిర్దేశించలేదు కనుక, డ్యూరేషన్ అనేది మాకు ఏం చెప్పలేదు, టైం లేదు కనుక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకు ఆలోచిస్తున్నాం, నిర్ణయం తీసుకుంటాం అని చెప్తున్నారు. ఇక్కడ చర్చ ఎక్కడొచ్చింది? ఒక్కసారి గవర్నర్ నిర్ణయం తీసుకున్నాక కానీ, స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక కానీ ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. న్యాయ సమీక్ష చేయవచ్చు, అది పేటెంట్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే. సో ఇక్కడ క్వశ్చన్ ఏమవుతుంది, వాళ్ళు నిర్ణయమే తీసుకుంటలేరు. ఇప్పుడు గవర్నరు 2020 నుంచి కూడా ఒక బిల్లు పెట్టుకొని కూర్చున్నాడు. 10 బిల్లులు, అందుకే సుప్రీంకోర్టు చారిత్ర అన్ని బిల్లులు ఆమోదించినట్టే అని చెప్పింది. గవర్నర్ సంతకం కూడా అవసరం లేదని చెప్పింది. గవర్నర్ సంతకమే అవసరం లేకుండా కోర్టే ఆ 10 బిల్లుల్ని ఆమోదించబడినట్టుగా ప్రకటించాలి. ఈవెన్ ఆ బిల్లుల పైన రాష్ట్రపతి చేసిన నిర్ణయాలు ఏమైనా ఉన్నా కూడా చెల్లవని చెప్పేసి. ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్టు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్కు డెఫినేషన్ ఇచ్చింది మొదటిసారి సుప్రీంకోర్టు. డెఫినేషన్ ఇవ్వడమే కాకుండా కాల వ్యవధి నిర్ణయించింది. ఇప్పుడు ఉదాహరణకు ఒక బిల్లు గవర్నర్ దగ్గరికి వస్తే మంత్రివర్గ సలహాకు భిన్నంగా ఆ బిల్లును తిరస్కరించాలి అనుకుంటే 3 నెలల్లో డిసిషన్ చెప్పాలి. ఒక బిల్లు మంత్రివర్గ సలహాకు భిన్నంగా రాష్ట్రపతికి నివేదించాలి అని గవర్నర్ అనుకుంటే వితిన్ 3 months డిసిషన్ చెప్పాలి. సో ఇలా 1 month 3 months అని సుప్రీంకోర్టు క్లియర్గా కాల వ్యవధిని నిర్ణయించింది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే మీ ఇష్టం వచ్చినంత సమయం కాదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్న రాజ్యాంగ భాషలో ఎక్స్పీడియంట్ అంటే వేగంగా నిర్ణయం తీసుకోవాలి అనే భావన ఇమిడి ఉంది అని చెప్పింది. సో మరి గవర్నర్లకు ఎట్లా కాల వ్యవధి నిర్ణయిస్తారంటే మేము గవర్నర్లకు కాల వ్యవధి ఏమీ నిర్ణయించడం లేదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్కు నిర్వచనం ఇస్తున్నాం అని చెప్పింది. అందువల్ల రేపు స్పీకర్ కూడా ఇదే వర్తిస్తుంది కదా.
ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన ఈ వ్యాఖ్యలు చేసింది. మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే అసెంబ్లీ పదవీ కాలం అయ్యేంత వరకు నిర్ణయం తీసుకోరా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే మీనింగ్ ఏంటి అని సుప్రీంకోర్టు ఆల్రెడీ ప్రస్తావించింది. వాద ప్రతివాదాలని జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. ఇప్పుడు గవర్నర్ ఆర్ఎన్ రవి తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్కు నిర్వచనం ఇస్తూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్న దాన్ని దుర్వినియోగం చేసుకుంటే న్యాయస్థానమే సమయాన్ని నిర్దేశించినప్పుడు స్పీకర్ విషయంలో కూడా ఇదే రేషనాలు వర్తిస్తుంది కదా. మరి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని స్పీకర్ ఇష్టం వచ్చిన సమయం తీసుకుంటే రేపు సుప్రీంకోర్టు ఆ ఎమ్మెల్యేలు అనర్హులని చెప్పి తనంతట తానే ప్రకటించవచ్చు. ఇప్పుడు బిల్లులు ఆమోదించినట్టుగా ప్రకటించింది కదా. రేపు సుప్రీంకోర్టు ఈ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫైడ్, స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేడు ఇంకా కనుక అని తీర్పు చెప్పే అవకాశం ఉందా అంటే బహుశా ఉండవచ్చు ఈ తీర్పు ప్రకారం. లేదు, కనీసం ఈ తీర్పులో టైం నిర్దేశించారు 1 month 3 కొన్నిటికి 1 month కొన్నిటికి 3 months. రేపు స్పీకర్ కూడా మీరు 3 months నిర్ణయించవచ్చు. ఇదివరకే ఆల్రెడీ మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఈ భావన వ్యక్తం చేసింది కూడా, సమయాన్ని నిర్దేశించింది కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా వెళ్ళింది ఆ మేఘచంద్ర సింగ్ కేసులో ఆధారంగానే. సో అందువల్ల యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్న దానికి సుప్రీంకోర్టు మేఘచంద్ర సింగ్ కేసులో స్పీకర్ విషయంలో కూడా సమయం గురించి ప్రస్తావించింది. ఇప్పుడు తమిళనాడు గవర్నర్ కేసు రావడం వల్ల కోర్టుకు ఒక ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్ అయింది. కాన్స్టిట్యూషనల్ ఆఫీసు కూడా వారు తమ రాజ్యాంగపరమైన హక్కుల్ని కనుక సరిగా దుర్వినియోగం చేసుకుంటే దానికి నిర్వచించే అధికారం కోర్టులకు ఉంటుంది అనే ఒక ప్రిన్సిపుల్ను ఎస్టాబ్లిష్ చేసింది. అందువల్ల ఈ ప్రిన్సిపల్ ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇస్తుందా అనేటువంటి ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం తమిళనాడు గవర్నర్ కేసులో తీర్పు చెప్పింది. 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఇది ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్లో సుప్రీంకోర్టు ఒక కేసులో కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయం చేసేందుకు ఒక ఆదేశాన్ని ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకి ఇచ్చింది రాజ్యాంగం. ఇది రేరెస్ట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఒకటి. ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఫర్ కంప్లీట్ జస్టిస్, అంటే సంపూర్ణ న్యాయం ఒక కేసులో చేసేందుకు ఒక పరిధిని దాటి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తుంది. సో బియాండ్ ద పర్వ్యూ ఆఫ్ లా కూడా ఆదేశాలు ఇస్తుంది. సో అలాంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్లో వాడే అధికారాన్ని తమిళనాడు గవర్నర్ కేసులో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ను నిర్వచించడానికి సుప్రీంకోర్టు వాడింది. ఇప్పుడు బహుశా రేపు స్పీకర్ విషయంలో కూడా ఈ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే దానికి నిర్వచించడం ద్వారా కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయాన్ని ఇవ్వవచ్చు అని కోర్టు భావించే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. రైట్ సార్. ఇక హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. పోలీసులు చంద్రబాబు నాయుడికి వాచ్మెన్ ఎలా పనిచేస్తూ ఉన్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బట్ట లోడదీసి షర్టు లేకుండా నిలబెడతాం అంటూ ఘాటుగా కామెంట్ చేశారు సార్. దీని మీద పోలీసులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఓడదీయడానికి యూనిఫామ్ అరటి తొక్క కాదు అంటూ కొంతమంది పోలీసు అధికారులు కూడా జగన్కు కౌంటర్ ఇస్తూ ఉన్న పరిస్థితి. ఒకసారి జగన్ ఏం మాట్లాడారు బయట. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ ఇచ్చి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా
గతంలో కూడా లోకేష్ యోగడం సభలో కూడా ఇదే కామెంట్స్ చేశారు సార్. కానీ బట్టలు ఉడదీస్తామని అయితే అనలేదు లోకేష్. కానీ పోలీసులు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేస్తూ ఉన్నారు అని చెప్పి గతంలో కామెంట్ చేసిన పరిస్థితి. పోలీసులు అంటే ఖచ్చితంగా అధికారంలో ఎవరున్నారో వాళ్ళ ప్రెజర్ ఉంటుంది కదా సార్ పోలీసుల మీద. కానీ ఇలా బట్టలు ఉడదీస్తాం, షర్ట్ లేకుండా రోడ్డు మీద నిలబెడతాం, మీ ఉద్యోగాలు తీసేస్తాం అనడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇక పోలీస్ అనేది విజిబుల్ ఆర్మ్ ఆఫ్ ద స్టేట్, అంటే రాజ్య వ్యవస్థలో భాగం. పోలీస్ అధికారులే కాదు, ఏ అధికారులైనా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, రాజకీయ వ్యవస్థకు లోబడి పనిచేయకూడదు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. కానీ మన దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా అనివార్యంగా, లేకపోతే ఏం చేస్తారంటే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో మారుమూల ప్రాంతంలో పడేస్తారు, లేదు వాళ్ళని ఏదో రూపంలో రకరకాల దాంట్లో ఇరికించగలుగుతారు. అధికారం నీ చేతిలో ఉంటే వడ్డించేవాడు మనవాడైతే ఏదైనా వడ్డించవచ్చు, బెత్తం చేతిలో ఉంటే కొరడా దెబ్బల కొరవా అంటారు కదా. సో అందువల్ల రాజకీయ వ్యవస్థ అప్రజాస్వామికంగా అధికార వ్యవస్థను వినియోగించుకుంటున్నది మన దేశంలో జరుగుతున్నది. ఆ అధికార వ్యవస్థలో ఉన్న కొద్దిమంది తాము రాజ్యాంగానికి విధేయులం అనేది మర్చిపోయి తమ స్వార్థ పదవీ ప్రయోజనాల కొరకో లేదా ఆర్థిక ప్రయోజనాల కొరకో మరొక దానికో రాజకీయ వ్యవస్థతో సన్నిహితమవుతున్నారు. కొన్ని సందర్భాల్లో వారు రాజకీయ నాయకులుగా కూడా వీఆర్ఎస్లు తీసుకొని రిటైర్ అయినాక అవతారాలు కూడా ఎత్తుతున్నారు. రాజకీయాల్లో ప్రత్యక్షంగా చేరడానికి ఏం అభ్యంతరం లేదు, కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం నీ రాజకీయ భావాలను పక్కకు పెట్టి వ్యక్తిగత పర్సనల్ అండ్ పొలిటికల్ లాయల్టీస్ని పక్కకు పెట్టి చట్టానికి రాజ్యాంగానికి మాత్రమే లాయల్గా ఉండాలి. ఇది థియరీ. ప్రాక్టీస్లో మనందరికీ తెలుసు. ముఖ్యంగా మోస్ట్ మిస్యూజ్డ్ ఫోర్స్ ఏదైనా ఉందంటే పోలీస్ ఫోర్స్. సో అత్యధికంగా దుర్వినియోగం పోలీస్ వ్యవస్థలోనే జరుగుతారు. పోలీసు, రెవెన్యూ, ఈ రెండు వ్యవస్థలు ప్రధానమైన రాజకీయ నాయకత్వం వాడుకునేది. అందులో అందరూ అలా ఉపయోగపడతారంటే కాదు. కొద్దిమంది ప్రతి వ్యవస్థలోనూ బ్లాక్ షీప్ ఉంటారు, ప్రతి వ్యవస్థలోనూ తప్పులు చేసే వాళ్ళు ఉంటారు. పోలీస్ వ్యవస్థ అందుకు అతీతమేం కాదు. అలా చేసినప్పుడల్లా, చేశారని భావించినప్పుడల్లా, చేశారో లేదో సంబంధం లేదు, చేసినప్పుడు భావించినప్పుడల్లా ప్రతిపక్షాలు ఇలాగే అంటాయి. నిన్నకాక మొన్న తెలంగాణలో కేటీఆర్ అనలేదా, మళ్ళీ మేము అధికారంలోకి రాబోతున్నాం, నేను కేసీఆర్ అంత మంచోని కాదు, అన్నీ రాసుకుంటాను అని, నా దగ్గర కూడా రెడ్ బుక్ ఉంటుంది అన్నట్టు మాట్లాడాడు. సో మీరు అన్నట్టు యువగలం యాత్రలో లోకేష్ కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు, చంద్రబాబు నాయుడు కూడా ఇదే రకమైన హెచ్చరికలు చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నారు. అందువల్ల ఇది రాజకీయాల్లో ఇలాంటి హెచ్చరికలు చేయడం అనేది తమ కార్యకర్తల మనోస్థైర్యాన్ని పెంచడానికి, తమ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపటానికి, తామొక్క పోరాట వీరులుగా రాజకీయ వ్యవస్థలో స్రవంతిలో నిలబడటానికి రాజకీయ నాయకులు వాడుతూ ఉంటారు. కానీ దానికి ఎక్కడో ఒక చోట ఒక లిమిటేషన్ అయితే ఉండాలి. ఇప్పుడు బట్టలు కూడా తీయడము, యూనిఫామ్ తీయడము, యూనిఫామ్ అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాదు, చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు. యూనిఫామ్ అనేది భారత రాజ్యాంగం ఇచ్చింది. సో యూనిఫామ్ హాస్ టు బి రెస్పెక్టెడ్. యూనిఫామ్ తీసి పడేస్తా అంటే యూనిఫామ్ను అవమానించే హక్కు ఎవరికి లేదు. యూనిఫామ్ ఇది రెస్పెక్టబుల్ థింగ్. ఒక పోలీస్ యూనిఫామ్ అనేది అన్ఫార్చునేట్లీ మన సినిమాలలో పోలీసులందరినీ దారుణంగా చూపెట్టి చాలా సందర్భాల్లో నేరంలో భాగంగా చూపెట్టడము, ఈ సినిమాల ప్రభావం జగన్ పైన పడ్డాడు. పుష్ప అనుకుంటా కదా, పుష్ప 2లో ఓ పోలీస్ అధికారిని బట్టలు తీసి నడిపిస్తారు. సేమ్ ఇప్పుడు ఆ పుష్ప ప్రభావమే ఉన్నట్టుంది. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఏ ఫ్లవర్ కాదు, నేను ఫైర్ అని చెప్పదలుచుకున్నట్టున్నాడు. ఇది అందువల్ల ఆ పుష్ప ఇన్ఫ్లుయెన్స్ జగన్ పైన పడ్డట్టుంది. మధ్య అల్లు అర్జున్ సినిమా చూసినట్టున్నాడు. సో అందువల్ల బట్టలు కూడా తీస్తా అంటాడు. ఏం బట్టలు కూడా తీయడం ఎందుకు, అందులో ఏం బట్టలు చూసేది ఏమిటంటే అంత ఆనందమా? అసలు రాజకీయ నాయకులకి ఎందుకు ఈ కోరికలో నాకు అర్థం కాదు. మాట్లాడితే బట్టలు కూడా తీస్తాం, అసలు ఈ బట్టలు కూడా తీయడం మీద ఇంత క్రేజీ ఎందుకండి? మంచి మంచి బట్టలు వేసుకోవడం మీద క్రేజీ ఉండాలి తప్ప బట్టలు కూడా తీస్తానికి క్రేజీ ఏంటో నాకు నిజంగా అర్థం కాదు. సో ఇది ఒక రాజకీయ సంస్కారం అనిపించుకోవద్దు. ఎవరు చెప్పి మాట్లాడినా హ్యావ్ సమ్ డిగ్నిటీ ఇన్ పబ్లిక్ డిస్కోర్స్. పబ్లిక్ డిస్కోర్స్ని ఇంత ట్రీవలైజ్ చేయాల్సిన, ఇంత వ్యాండలైజ్ చేయాల్సిన అవసరం లేదు. సీరియస్ ఇష్యూస్ చాలా ఉంటాయి ప్రభుత్వాల మీద ప్రశ్నించడానికి. సో అందువల్ల మీరు చట్టం ముందు నిలబెడతాం వారిని,
మీరు చట్టాలకు అతీతంగా పనిచేస్తే చట్టరీత్యా మీకు శిక్షలు పడతాయి అనొచ్చు, కానీ యూనిఫామ్లు కూడా తీస్తాం, షూలు కూడా తీస్తాం, టోపీలు తీస్తాం, ఈ పని ఎందుకే? మీ పని మీరు చేసుకోండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. బంగారం ధర ఎంతవరకు చేరవచ్చు అనే ప్రశ్నకు చాలామంది తులం కేజీ కోట్ అవుతుంది, తులం 1,00,000 దాటుతుంది అని చెప్పి చాలామంది అంచనా వేశారు. అదేవిధంగా పరుగులు పెట్టింది. 2025లో ఫస్ట్ 3 monthsలోనే ఒక 15% ఎప్రిషియేషన్ వచ్చింది గోల్డ్లో. కానీ అనూహ్యంగా గోల్డ్ గత 4 రోజులుగా పడిపోతూ వస్తుంది. గత 4 రోజులుగా ఒక 3500 per 10 grams తగ్గిపోయిన పరిస్థితి. కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సార్, తులం బంగారం 50,000 వరకు చేరవచ్చనే వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ కామెంట్. అంటే దీనికి ఏంటి ఆ ప్రాతిపదిక ఏం లేదు. ఏంటంటే నేను కూడా చూశాను మీడియాలో, జాన్ మిల్స్ అనే ఒక ఈక్విటీ ఎనలిస్ట్, అంటే స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ వీటి ఎనాలిసిస్ చేసే మార్నింగ్ స్టార్ అనే దానికి ఈక్విటీ ఎనలిస్ట్గా ఉన్న జాన్ మిల్స్, ఆయన స్పెక్యులేషనరీ, అంటే గోల్డ్ ధర మీకు ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సుల్లో కొలుస్తారు. అంటే $3,080 per ounce ఉంది, నియర్లీ $3,100 per ounce ఉంది. ఇది $1,820 per ounceకు పడిపోతుంది, 38% పడిపోతుందని ఆయన అంచనా. సో 38% అంటే రాబోయే కాలంలో 38% పడిపోతుంది అని అంచనా వేశారు. సో ఈ అంచనా ఆధారంగా 55,000 56,000 వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 90,000 వరకు ఉంది. ఒక దశలో అయితే 91,700 దాకా కూడా పోయింది పీక్. సో ఆ దశలో 1 lakh దాటుతుంది అని అంచనాలు వచ్చిన మాట నిజం. సో ఆ 90,000 నుంచి 40% వాషౌట్ అయితే మీకు దాదాపు 55,000-56,000 వస్తుంది. సో ఇది దానికి కూడా ప్రాతిపదిక. 55,000 56,000 50,000కు పడిపోతుంది అనటానికి ఈ జాన్ మిల్స్ అనే అతను ఇచ్చినటువంటి ఎనాలిసిస్ బాగా చక్కర్లు కొడుతుంది. కానీ అది ఒక ఈక్విటీ ఎనలిస్ట్ యొక్క అభిప్రాయం అంతే. అయితే ఫండమెంటల్గా గోల్డ్ ప్రైసెస్ లాంగర్ రన్లో తీసుకుంటే ఖచ్చితంగా పెరుగుతాయి. కానీ షార్టర్ టర్మ్లో వొలటాలిటీ అంటారు, అంటే హెచ్చు తగ్గులు అనేది సహజంగానే ఉంటుంది గోల్డ్ యొక్క స్వభావం. సో అందువల్ల ఈ హెచ్చు తగ్గులు అనేది స్టాక్ మార్కెట్లో ఉన్నంతగా లేకపోయినా హెచ్చు తగ్గులు అనేది గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ కూడా ఒక స్పెక్యులేటివ్ ప్రైసెస్ కలిగిన కమాడిటీ కనుక, స్టాక్స్ లాగా. స్టాక్స్ అంతా ఎక్కువ కాకపోయినా గోల్డ్ కూడా స్పెక్యులేటివ్ స్వభావము, అనేక ఫ్యాక్టర్స్ పైన ప్రభావం ఉన్నమాట నిజం. సో అందువల్ల దీనికి అయితే ఇది ఒక జాన్ మిల్స్ చెప్పింది 3,100 per ounce, అంటే $3,080 per ounce కాస్త $1,820 per ounce పడిపోతుందని. కానీ ఇతరుల ప్రిస్క్రిప్షన్లు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ అమెరికా, మీకు అది ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్, ఆ జాన్ మిల్స్ అన్న ఇండివిజువల్. బ్యాంక్ ఆఫ్ అమెరికా చెప్పింది అయితే నెక్స్ట్ 2 yearsలో గోల్డ్ $3,500 per ounce పెరుగుతుంది అని. అంటే ఇప్పుడున్న దానికన్నా ఒక $400 పెరుగుతుంది నెక్స్ట్ 2 yearsలో. అంటే నియర్లీ 13% దాకా గ్రోత్ ఉంటుంది, 12-13% అని నెక్స్ట్ 2 yearsలో అని చెప్పి మీకు బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. గోల్డ్మెన్ సాక్స్, ఇది ఒక ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్, ఈ ఇయర్ ఎండింగ్ వరకు $3,300 per ounce చేరుకుంటుంది అని. అంటే నియర్లీ ఇంకొక 6-7% గ్రోత్ ఉంటుంది అని. అందువల్ల ఈ 2 రకాలు ఇప్పుడు నేను చెప్పిన జాన్ మిల్స్ చాలా రాడికల్ ప్రిడిక్షన్ ఇవ్వడం వల్ల ఇంత భారీగా సోషల్ మీడియాలో అది సెన్సేషన్ అయింది. రాడికల్ ప్రిడిక్షన్ అంటే $3,080 per ounce ఉన్నది కాస్త $1,820 per ounce, అంటే 38% తగ్గుతుంది. అంటే చాలా పెద్ద ప్రిడిక్షన్ కదా. సో అందువల్ల ఇంత చర్చ జరిగింది. ఇక మరి ఎందుకు పెరుగుతోంది గోల్డ్ ప్రైసెస్, ఎందుకు తగ్గవచ్చని అంచనా వేసేవారు ఏ ప్రాతిపదిక అంచనా వేస్తున్నారు, ఈ అంచనా కరెక్టా కాదా అనే జడ్జ్మెంట్ ఇవ్వడం లేదు. నేను ఓన్లీ ఇక్కడ డిస్క్లైమర్ ఏంటంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్కు సంబంధించిన అనాలిసిస్ ఇస్తున్నా తప్ప నేనేం ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం లేదు కొనండి అని. మీరు ఐఎమ్ నాట్ ఏ ఫిన్ఫ్లుయెన్సర్, అంటే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు ఫిన్ఫ్లుయెన్సర్స్ అని. నేనేమి ఫిన్ఫ్లుయెన్సర్స్ కాదు, ఇన్వెస్ట్మెంట్లో సలహా ఇచ్చే కెపాసిటీ ఉన్నవాడిని కూడా కాదు. కానీ ఒక ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేస్తే ఏంటంటే ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ ఇంత భారీగా పెరగటానికి
అలా రీజన్స్ ఏంటి అంటే, ఒకటి జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్. అంటే ప్రపంచంలో రాజకీయపరమైన ఆర్థికపరమైన అస్థిర పరిస్థితులు ఉన్నప్పుడు గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ సేఫ్ హ్యావెన్, అంటే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ఇది మొదటి కారణం. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న టారిఫ్ వారు ఇదంతా మనం చూస్తున్నాం కదా. అందువల్ల జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్ వల్ల గోల్డ్ను సేఫ్ హ్యావెన్గా భావించి గోల్డ్కు డిమాండ్ పెరిగి గోల్డ్ ప్రైసెస్ పెరిగాయి. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే డిమాండ్ అండ్ సప్లైలో వచ్చేటువంటి మార్పులు. మీకు ముఖ్యంగా సెంట్రల్ బ్యాంకులు ఇటీవల కాలంలో తన గోల్డ్ పోర్ట్ఫోలియోను గణనీయంగా పెంచుకున్నాయి. అంటే గోల్డ్ పోర్ట్ఫోలియో అంటే సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వ్స్ ఉంటుకుంటాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఇందులో కరెన్సీల రూపంలోనే కాకుండా గోల్డ్ రూపంలో కూడా ఉంచుకుంటారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ట్రంప్ టారిఫ్ వారే కావచ్చు, ఇతరత్ర కారణాల రీత్యా కరెన్సీ ప్రైసెస్ అనేది భయంకరంగా మూమెంట్ ఉంది, వాలటాలిటీ ఉంది, హెచ్చు తగ్గులకు గురవుతుంది. మీరు గమనించండి, ఒక్కసారి డాలర్తో పోలిస్తే రూపాయి 88 పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యి 85కి వచ్చింది. ఈవెన్ ఈ 3 monthsలో డాలర్ ఇండెక్స్ పడిపోయింది. సో ఎవరు మనం ఊహించామా డాలర్ పెరుగుతుందని భావిస్తే అది పడిపోయింది. సో ఈ కరెన్సీ మూమెంట్స్లో టూ మచ్ ఆఫ్ వాలటాలిటీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే గోల్డ్ ఈజ్ మచ్ మోర్ సేఫర్ అని, ఇది మచ్ మోర్ లిక్విడ్ అని. తర్వాత డాలర్ను వెపన్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటుంది కనుక వెపనైజింగ్ డాలర్ అంటారు. ఉదాహరణకు మీకు రష్యా పైన ఆంక్షలు విధించాలనుకుంటే అమెరికా ఏం చేసింది, వెంటనే డాలర్ పేమెంట్ వ్యవస్థ నుంచి రష్యాను ఎక్స్పెల్ చేసింది, స్విఫ్ట్ అనే ఇంటర్నేషనల్ పేమెంట్ సెటిల్మెంట్ వ్యవస్థ నుంచి. దాంతో రష్యా తన దగ్గర డాలర్లు ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితికి మార్చివేశారు. అందువల్ల వెపనైజింగ్ డాలర్ అంటారు దీన్ని. ఈ వెపనైజింగ్ డాలర్ చూశాక చాలా దేశాలు ఆల్టర్నేటివ్ వైపు చూడడం మొదలుపెట్టాయి. అందులో భాగంగానే బ్రిక్స్ కరెన్సీ అని, అందులో భాగంగానే రకరకాల సజెషన్స్ వచ్చాయి. సో ఎప్పుడైతే డాలర్ వెపనైజ్ కాబడుతుందో గోల్డ్ రూపంలో సెంట్రల్ బ్యాంకులు పెట్టుకోవడం పెరిగింది. సో ఇది రెండవ కారణం గోల్డ్ ప్రైస్ పెరగడానికి. మూడవది ఇన్ఫ్లేషన్. గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ అది హెడ్జ్ అగెన్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు ప్రాపర్టీ ఫైనాన్షియల్ అసెట్ యొక్క వాల్యూ ఎరోడ్ అవుతుంటుంది. మీరు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్ పెట్టుకుంటావు, 5% 7% ఇంట్రెస్ట్ ఇస్తారు. అంతకన్నా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందనుకోండి, నీకు అది పెరిగినట్టే కాదు. గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ప్రొటెక్షన్, షీల్డ్, ద్రవ్యోల్బణం నుంచి రక్షణ అని. ఇలాంటి కారణాల రీత్యా గోల్డ్ ప్రైసెస్ భారీగా పెరుగుతూ వచ్చింది. సో నాలుగో రీజన్ కూడా ఉంది, డాలర్కు గోల్డ్కు ఎప్పుడు కూడా ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుందని. కానీ ఇటీవల కాలంలో ఇది బ్రేక్ అయ్యి చాలా సందర్భాల్లో డాలర్ గోల్డ్ రెండూ పెరుగుతున్నాయి, రెండూ తగ్గుతున్నాయి. సో ఈ ఇన్వర్స్ రిలేషన్షిప్ వల్ల ఇప్పుడు డాలరు రేట్ పడిపోతుంది కనుక కూడా గోల్డ్ ప్రైసెస్ పెరిగింది. ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల గోల్డ్ ప్రైసెస్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు నమ్మకం ఏంటి అంటే ఈ ప్రైసెస్ మారుతాయి అని. ఒకటి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అని, ముఖ్యంగా ఆయిల్ ప్రైసెస్ గణనీయంగా పడిపోతున్నాయి. మీకు ఆయిల్ ప్రైసెస్ మీరు గమనిస్తే 2024 ఏప్రిల్లో $90 per barrel దాకా పోయింది ఆయిల్. ఇలా లేటెస్ట్గా బ్రెంట్ క్రూడ్ $63 per barrel ఉంది. WTI ఫ్యూచర్స్లో వరల్డ్ ఆయిల్ ప్రైస్ 59.77, $60కు తగ్గిపోయింది. సో గణనీయంగా ఆయిల్ ప్రైసెస్ పడిపోతున్నాయి. సో వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పడిపోతున్నాయి, ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతున్నాయి. అందువల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనేది ఒక నమ్మకం. ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు గోల్డ్ పైన ఉండే ఇంట్రెస్ట్ తగ్గుతుంది అని, ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే ఈ గోల్డ్ అనేది డిమాండ్ నేను ఇంతకుముందు చెప్పాను, సెంట్రల్ బ్యాంక్స్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చేదని. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనడం తగ్గించుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక సర్వే, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వే ప్రకారము 71% ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు తమకున్న గోల్డ్ రిజర్వ్స్ అలాగే మెయింటైన్ అన్నా చేయాలనుకుంటున్నారు, లేదా తగ్గించాలనుకుంటున్నారు, పెంచుకోవాలని అనుకోవడం లేదు. 71% ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్. అందువల్ల సెంట్రల్ బ్యాంక్స్ నుంచి వచ్చే గోల్డ్ డిమాండ్ కాస్త ఉంటే అలాగైనా ఉంటుంది, లేదా తగ్గుతుంది. అందువల్ల అదొక మేజర్ డిమాండ్ ఫ్యాక్టర్గా ఇటీవల గోల్డ్ ప్రైసెస్ను పెంచింది. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే గోల్డ్ సప్లై. మీకు ఆస్ట్రేలియా వారు గోల్డ్ మైనింగ్ పెంచుతున్నారు, దానివల్ల గోల్డ్ సప్లై పెరుగుతుంది అని. అలాగే రీసైకిల్డ్ గోల్డ్ అంటారు, అంటే గోల్డ్లో 3 రకాల సోర్స్ మార్కెట్లో గోల్డ్ వస్తుంటుంది. ఒకటి మైన్డ్ గోల్డ్, అంటే బంగారపు గనుల నుంచి
ఉత్పత్తి అయ్యే కొత్తగా ఉత్పత్తి అయ్యే బంగారం. ఇది వాస్తవంగా బాగా తగ్గింది వరల్డ్లో. రెండవది ఏంటి అంటే రీసైకిల్ గోల్డ్. ఆల్రెడీ తమ దగ్గర ఉన్న బంగారాన్ని నగల రూపంలో ఇతరత్ర ఉన్న బంగారాన్ని మళ్ళీ మార్కెట్లోకి అమ్మడం, దానివల్ల అది రీసైకిల్ గోల్డ్ అంటారు. మూడవది ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్లో ఉన్న గోల్డ్ రిజర్వ్స్. అంటే సెంట్రల్ బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి సెంట్రల్ బ్యాంక్ దగ్గర గోల్డ్ ఉంటే వాళ్ళు మార్కెట్లో అప్పుడప్పుడు అమ్మేస్తుంటారు, అప్పుడప్పుడు కొంటూ ఉంటారు అవసరాలను బట్టి, స్ట్రాటజీస్ని బట్టి. ఈ 3 రకాల్లో నేను చెప్పినట్లు గోల్డ్ రిజర్వ్స్ నుంచి డిమాండ్ ఆగిపోయింది. ఆస్ట్రేలియా వాళ్ళు మైనింగ్ చేయడం పెంచుతున్నారు. అలాగే రీసైకిల్ గోల్డ్ పెరుగుతోంది. అంటే సప్లై ఏమో పెరుగుతోంది, డిమాండ్ ఏమో తగ్గుతోంది. ఇది డిమాండ్ తగ్గడానికి మరో కారణం మీద కూడా రిసెషన్. అంటే ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పుడు బంగారం కొనే కెపాసిటీ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది. ఒకవైపు జాబ్స్ పోతూ, ఆదాయాలు పోతూ, ఉద్యోగాలు అన్సర్టెన్ అవుతున్న సమయంలో గోల్డ్ కొనలేరు. అంటే వరల్డ్ ఎకనామిక్ అవుట్పుట్ తగ్గుతున్నప్పుడు ఆయిల్ డిమాండ్ ఎట్లా తగ్గుతుందో గోల్డ్ డిమాండ్ కూడా తగ్గుతుంది. సో ఎకానమీ బాగాలేనప్పుడు గోల్డ్ ఎవరు కొంటారు? సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల గోల్డ్ ప్రైసెస్ తగ్గుతాయి అనేది, ఈ తగ్గుతాయని నమ్మేవారు చెప్పే కారణాలు. ఇవన్నీ ఖచ్చితంగా తగ్గడానికి నేనేమి రీజన్స్గా చెప్పడం లేదు. తగ్గుతాయి అని భావించేవారు ఈ కారణాల రీత్యా తగ్గుతాయని నమ్ముతున్నారు. ఇందులో ఏ ఫ్యాక్టర్ నిలబడుతుంది, ఏది నిజమనేది నోబడీ నోస్. అందుకే మళ్ళీ మనకు స్టాట్యుటరీ వార్నింగ్, పొగ తాగడం శరీరానికి హానికరం అన్నట్లు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని మనకు టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వచ్చినట్లు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. సో టేక్ యువర్ ఓన్ డిసిషన్, డోంట్ డిపెండ్ ఆన్ నాగేశ్వర్. బట్టి దాన్ని బేస్ చేసుకుని ఏది చేయకూడదని అంటున్నా. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ 2 చెప్పాను. పెరగటానికి ఫ్యాక్టర్ చెప్పాను, తగ్గటానికి ఉన్న ఫ్యాక్టర్స్ కూడా చెప్పాను. ఇందులో ఏది నిజమవుతుందో నాకెలా తెలుస్తాయి? నాకు తెలిస్తే టీవీలో వచ్చి విశ్లేషణ చేసుకుంటా, బంగారం వ్యాపారం చేసుకుంటా కదా, అది ఇంకా బెటర్ కదా. ఇక్కడికి వచ్చి రోజు ఉదయాన్నే మాట్లాడేందుకు నా బంగారం వ్యాపారం చేసుకుంటే ఎక్కువ హాయిగా ఉంటుంది కదా. సో అందువల్ల ప్రాక్టికల్గా నాకే కాదు ఎవరికీ తెలియదు. ఇట్ ఈస్ ఏ పర్సనల్ జడ్జిమెంట్. అందువల్ల ఈ విశ్లేషణ ఆధారంగా ఎవరు కూడా బంగారం కొనడం, అమ్మడం పైన నిర్ణయం తీసుకోకూడదు. ఇది డిస్క్లైమర్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.